వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎంత దారుణంగా జరిగిందో తెలిసిన విషయమే. సూత్రధారులు ఎవరో కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఆ సూత్రధారులే ఆయన గుండెపోటని, నారాసుర రక్తచరిత్రని, రెండో భార్య కుట్రంటూ రకరకాలుగా ప్రచారాలు చేపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ మధ్యన సూత్రధారుల్లో ఒకళ్ళైన అవినాష్ రెడ్డి కాదు ఆయన హత్యకి కారణం ఆయన భార్య, బామ్మర్ది, కూతురు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. సిబిఐ కూడా సాగదీస్తూ సునీత చెప్పినట్టు వింటోందంటూ సిబిఐ మీద కూడా విమర్శలు చేశాడు. వైఎస్ సునీతారెడ్డి ఎందుకు పోరాటం చేస్తోంది, వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు, సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు విచారించబడలేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎన్ని రకాలు తిరుగుతుందో, ఎన్ని విధాలుగా సాలీడ్లాగా చుట్టుముడుతుందో చూస్తూనే ఉన్నాం. అసలు ఆ కేసులో నిందితులు ఎవరు, బాధితులు ఎవరిని విమర్శిస్తున్నారు, సిబిఐ పాత్ర ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? హూ కిల్డ్ బాబాయ్ అని అనుకోవడానికి బాగుంది, కానీ హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇంతవరకు తేలలేదు అని అందరూ ఆతృతగా 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రశ్న తప్ప సమాధానం రాలే. వస్తుందని ఆశించాం మనలాంటి వాళ్ళు కూడా. సరే, అది పక్కన పెడితే ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ విషయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ అనూహ్యంగా జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సున్నితమ్మ 7 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారికి హత్య చేపించిన వాళ్ళు ఫలానా నా కుటుంబ సభ్యులే 1 2 3 4 5 15 పాయింట్స్ కోర్టుకి సబ్మిట్ చేసి దీని మీద విచారణ జరిగితే అస్సలు హంతకులు పట్టుకునే అవకాశం ఉంది, ఈ యాంగిల్లో చెయ్యండి అని మొరపెట్టుకుంటే ఆ దిశగా జరగలేదు దర్యాప్తు. ఫ్యాక్ట్, అది ఒక పాయింట్. ఇప్పుడు సున్నితం ఏమంటుందంటే, సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేయవలసిన తీరులో చేయలేదు, నిందితుల్ని పట్టుకావటంలో ఇలా చేయకుండా ఇట్లా చేశారు అని అంటుంది. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే, ఆశ్చర్యకరంగా ఈ కేసులో అక్యూజ్డ్ 8గా ఉన్నటువంటి కడప ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈయన ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రెస్ మీడియాలోకి చాలా తక్కువ వస్తాడు. పాపం ఏ మాట మాట చెప్పుకోవాలి, మనం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ అందరిలాగా. కానీ ఈ మధ్య కాలంలో అనూహ్యంగా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఈయన విషయం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన వ్యక్తుల్లో ఈయన ఒకడు. తర్వాత నంబర్ 2, ఈయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. నంబర్ 3, బెయిల్ మీద ఉన్నాడు అంటే బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఇస్తారు. పాస్పోర్ట్ సరెండర్ చేయాలా, విదేశాలకి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, కేసు విషయంలో ప్రెస్ మీడియాలో దుర్భాషలు ఆడకూడదు, దర్యాప్తు సంస్థల్ని కేసుల్ని ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదు, ఇట్లా ఒక 10 రకాల కండిషన్స్ పెట్టి బెయిల్ ఇస్తారు. సో ఈయన ఆ బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈయన ప్రెస్ మీడియాలో మాట్లాడిన అంశం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, అక్కడే ఈయన నిజాయితీయా కాదా అనేది మనకు అర్థమవుతుంది. సున్నితమ్మ వాళ్ళ తండ్రి గారు మరణించింది 2019 మార్చ్ 15th. అదే మార్చి 15న మరణించిన రోజు కాబట్టి ఆమె ఆవేదనని, ఇంకా ప్రశ్నలుగా మిగిలిపోయిన అంశాలని, దర్యాప్తు జరగని తీరుని, జరగనివ్వకుండా చేసిన వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని ఎండ కడుతూ ఆవేశంగా ప్రజలకి పీపీటీకి ఇచ్చారు. అంత ఆవేదన ఆమె పడతా ఉంటే, నిన్న అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, సున్నితమ్మ ఆ రోజు వివేకా విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎందుకో తెలుసునా? హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గౌడ్ డ్రగ్స్ విషయంలో పట్టుకున్నారు కదా, అది డైవర్ట్ చేయడానికి సునీతమ్మ మాట్లాడింది ఆ రోజు అన్నాడు. అయ్యా, అది డైవర్ట్ చేయాల్సిన అవసరం సునీతమ్మకి ఎందుకు వచ్చింది? ఆమె అసలు ఏ పార్టీ? తండ్రి గారు చనిపోయిన రోజు కదా ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమెకి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఆమెకి ఏముంది? ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్, ఈయన మోటో ఏంటి, మైండ్ సెట్ ఏంటి, ఆలోచన విధానం ఏంటి అనేది మనకు అర్థమైపోయింది ఆ ప్రెస్ మీటింగ్లో. అక్కడే తెలిసిపోతుందండి. గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుజలు దనుకుంటున్నారు వాళ్ళే. అసలు ఎక్కడ వాళ్ళ తండ్రి గారు మరణించిన రోజు ప్రెస్ మీట్కి, మొయినాబాద్ ఫామ్ హౌస్లో పట్టుబడిన తెలుగుదేశం ఎంపీకి, సున్నితమ్మకి వాటి హౌ అండి, ఎందుకు ఆమె డైవర్ట్ చేయాలని చూస్తుంది? ఏం సంబంధం? ఇది ఒక అసలు పోలిక లేని అంశం మాట్లాడాడు ఆయన. సారీ, ఆయన అలా మాట్లాడకుండా ఉండే. నెక్స్ట్, అన్నిటికంటే దారుణం,
అవినాష్ రెడ్డి, వైఎస్ వివేక, సునీతమ్మ వాళ్ళ అక్కేగా సునీతమ్మ అక్క అని అన్నాడు, సంబోధించాడు మీడియాలో. అయితే ఇంత దగ్గర కుటుంబాలు కదా, చనిపోయాడు కదా బాబాయ్, దాన్ని తేల్చాలని పట్టుబట్టి దర్యాప్తుకి ఎందుకు సహకరించట్లేదు, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే వైఎస్ వివేకాని సునీతమ్మ వాళ్ళ భర్తే చంపేశారు అన్నాడు. అంటే కేసు ఇంకా విచారణలో ఉంది, కోర్టులో ఉంది. ఉన్నప్పుడు ఆ కేసు గురించి మీడియాలో ప్రస్తావించవచ్చునా, సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చునా, బెయిల్ రద్దు అయితే ఏంటి పరిస్థితి, బెయిల్ రద్దు కాదా, వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ కదా. అంటే ముద్దాయి ఏ అట్లా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో మరి సిబిఐ విని చెప్పాలి. లీగల్లీ ఈజ్ నాట్ సపోజ్ టు వైలేట్ ద బెయిల్ కండిషన్స్. ఎందుకు వైలేట్ చేశారు? ఈయన కేసు దర్యాప్తులో ఉంటే, కోర్టులో ఉంటే ఈయన అలిగేషన్ ఏంటి చేశాడండి? ఇప్పుడు దర్యాప్తుని ప్రభావితం, సాక్షులను ప్రభావితం అని ఎందుకన్నానంటే వైఎస్ వివేకాని హత్య చేయించింది సునీత వాళ్ళ హస్బెండ్ అన్నాడు. నంబర్ 1. భార్య కూడా అన్నాడు. నంబర్ 2, వైఎస్ వివేకాకి ఒక ముస్లిం మహిళ పేరు చెప్పాడు కానీ నేను చెప్పదలుచుకోవాలి. రెండో భార్య అన్నాడు. నేను ఆ పేరు చెప్పదలుచుకోవాలి. ఒక ముస్లిం మహిళతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ కొడుక్కి ఈయన ఆస్తి వెళ్తుంది అన్న విషయంలో సునీతమ్మకి, తండ్రికి, ఆ కుటుంబానికి పరిస్థితి ఇలా ఉంది, అందుకని వీళ్ళు చంపించారు ఆస్తి అటు వెళ్లకుండా. ఇంకొక మాట కూడా అన్నాడు. ఈ వైఎస్ వివేకాకి ఇంకొక వ్యక్తి, ఆ పేరు కూడా చెప్పాడు, నేను చెప్పదలుచుకోలేదులే, ఆమెకి సంబంధం ఉంది. ఇది ఇంకొక ఇష్యూ. సంబంధం ఉండటం వల్ల ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. అంతటి తాగాడు. ఇంకొక విషయం చెప్పాడు. ఈ వైఎస్ వివేకాకి బెంగళూరు బేస్డ్లో రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి, అందులో కొన్ని గొడవలు ఉన్నాయి, దానివల్ల ఈ హత్య జరిగింది. ఇంకొకటి కూడా అలిగేషన్ చేశాడు. ఈ హత్య జరగటానికి సునీతమ్మ ఇంకొకరితో సంబంధాన్ని అంటగట్టాడు. అది కూడా నేను చెప్పడం బాగోదని చెప్పట్లేదు, అంటే విఘ్నతగా ఉండదని. సో ఇలాంటి అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఆస్తిపాస్తులు వాళ్ళకి వెళ్తాయి అని చెప్పి కుటుంబ సభ్యులే హత్య చేశారు అని ఏం చెప్పాడు. ఇంకొకటి ఈయన ఏమంటాడంటే, ఇప్పుడు ఆ రోజు చనిపోయే ముందు వైఎస్ వివేక రాశాడని చెప్పి ఒక లెటర్ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఏమన్నారంటే దాన్ని బలవంతంగా హత్య చేపించిన వాళ్ళు రాశారు, అది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి వెళ్తే అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది, అది బలవంతంగా రాయాల్సి వచ్చిందా, రాపించారా అన్న విషయం వెలుగులోకి వస్తే దర్యాప్తు ఇంకొక యాంగిల్లో అవుతుంది. అది జరగల. రెండోది, ఎంపీ సీటు కోసం ఈ హత్య జరిగింది, అవినాష్ రెడ్డి వర్సెస్ బాబాయ్. మరి అటువంటిప్పుడు ఆ యాంగిల్లో ఎందుకు దర్యాప్తు జరగలేదు తెలియదు. తర్వాత గొడ్డలి పోటు అన్నారు, ఆ గొడ్డల్ని వెతికి పట్టుకొని ట్రేస్ చేసి మరి అది కొన్నది ఎవరు, డిస్పోజ్ చేసింది ఎవరు, ఎక్కడ డిస్పోజ్ చేశారు, ఆ విషయాల్ని దర్యాప్తు చేయాలా, చేయలేదు. అదే చేయలేదు. నారాసు రక్తచిత్రం అని చెప్పి రాశారు, దాని మీద కూడా దర్యాప్తు చేయలేదు. నారాసుర రక్త చరిత్ర, గుండెపోటు ఇవన్నీ రాసిన ఆ మీడియా సంస్థలను విచారణ చేయాలా, చేయలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్లో సాక్ష్యాలని తారుమారు చేశారు, అందులో ఈయన ఉన్నాడు అవినాష్ రెడ్డి ప్లస్ సిఐ శంకరయ్య ఉన్నాడు, వాళ్ళని మరి విచారణ చేయాలి, చేయలేదు. ఇలా మిగిలిపోయిన శేష ప్రశ్నలు ఎన్నో ఉంటే ఈ రోజున అవినాష్ రెడ్డి ఏమంటాడంటే సునీతమ్మ కావాలని కేసుని డ్రాగ్ ఆన్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్టేట్మెంట్ ఇస్తుంది, సిబిఐ వాళ్ళు దర్యాప్తు జరగాల్సిన తీరులో జరగట్లేదు అని ఈయన అంటాడు. అందరూ సునీతమ్మ అనేది అది, ఈయన ఇది, వాటి దిస్ అండి. తెల్లారుజాము 4 గంటలకి అనేక మార్లు ఫోన్లో డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళని పిలిచి కూడా ఇన్వెస్టిగేషన్ చేయలే. ఇన్ని అనుమానాలు మిగిలినాయి. ఒకటి. రెండోది, జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఈ కేసు మీద సెంట్రల్ దర్యాప్తు సంస్థ సిబిఐ చేత దర్యాప్తు చేయాలన్నాడు, అధికారంలోకి వచ్చినాక సిబిఐ అక్కర్లేదన్నాడు. ఇదే ఇప్పుడు ప్రెస్లో మాట్లాడిన వైఎస్ అవినాష్ రెడ్డి ఏమంటాడంటే ఈ దర్యాప్తు సహకరించాలా అందరాన ఈయన అంటున్నాడు, దర్యాప్తు సంస్థ మీద బ్లేమ్ వేస్తున్నాడు. కానీ అదే దర్యాప్తు సంస్థలు ఈయన్ని విచారణ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో వాళ్ళ తల్లిగారి అనారోగ్యం అని చెప్పి దర్యాప్తు సంస్థల్ని ఆదిరించి బెదిరించి వెనక్కి దొబ్బేశారు కదా. ఎందుకు దర్యాప్తుకి ఈయన సహకరించలేదు ఆ రోజు? ఎందుకు సహకరించలేదు ఆ రోజు? ఈయన సహకరించి ఉండాలి కదా. ఈయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేది ఉండే కదా, ఎందుకు సహకరించలేదు మరి ఆ రోజు? సహకరించాల్సింది కదైనా. సో ఈ విధంగా ఆయనే సహకరించకుండా, దర్యాప్తు జరగనివ్వకుండా చేస్తూ అనుమానాస్పదులు అందరూ వాళ్ళ వైపు వేలు చూపిస్తూ ఉంటే ఈరోజు బెయిల్లో ఉండి బెయిల్ కండిషన్లు అన్నీ ఉల్లంఘించి ఈ సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా సున్నితమ్మని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వైఎస్ వివేకా గారి అక్రమ సంబంధాలని, ఎవరికి తెలియని విషయాలని ఈ విధంగా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం కుటుంబ సభ్యుడుగా ఏ విధంగా తరీకా ఇది? ఏ విధంగా అంటే ఆయన క్వశ్చన్ చేసుకోవాలి, ఇది ఏ విధంగా కరెక్ట్? ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత జరిగినా కూడా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం ఎట్లా చూస్తారు సార్? అంటే ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా, అంటే సునీతమ్మ గారికి అఫ్కోర్స్ న్యాయం జరగవలసిన విధంగా జరగకపోయినా ప్రజలంతా కూడా ఒక వ్యక్తుల వైపు ఏళ్ళు చూపిస్తున్నా, అంటే దర్యాప్తు పూర్తయిందని దర్యాప్తు సంస్థలు చెప్పారు, ట్రయల్ స్టార్ట్ చేసి 4 వారాల్లో కంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు కింద కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది.
అయినప్పటికీ కూడా ఆ యాంగిల్లో ఇంకా మిగిలిన శాస్త్ర ప్రశ్నలు అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారు? ఫోన్ రిసీవ్ చేసుకుంది ఎవరు? వాళ్ళతో ఏం మాట్లాడారు? ఆ తర్వాత కిందకు వచ్చి ఆ ఇంట్లోనే కింద ఫ్లోర్కి వచ్చి జగన్ రెడ్డి గారు వేరే నలుగురితో బాబాయ్ నోమోర్ అని చెప్పాడు. ఆ విన్నాథన్ని దర్యాప్తు చేశారు. 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఐఏఎస్ రిటైర్డ్ అజయ్ కల్లాం. మరి అది ఫోన్ విన్న భారతీ రెడ్డి గారిని, జగన్ రెడ్డి గారిని ఎందుకు విచారణ చెయ్యరు అనేది నిన్న కూడా సునీత ప్రశ్నించింది. నిన్న కూడా ఆమె ప్రశ్నించింది. అదే 7 నిమిషాలు ఫోన్ సంభాషణ జరిగినాయి అన్న అది ఎందుకు విచారణ చేయలేదు అంటే దర్యాప్తుని ప్రభావితం చేశారు. కొంత వ్యక్తులు, శక్తులు ప్రభావితం చేయగలిగారు అనేది సునీతమ్మ వాదన. ఇక్కడ విచిత్రంగా అవినాష్ రెడ్డి ఏమంటాడంటే సునీతమ్మ చెప్పినట్టు దర్యాప్తు చేస్తున్నారు సంస్థలో, వాడు సరిగా చేయట్లేదని ఈయన అంటాడు. ఇది ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఏమైనా ఉంటుందండి? ఈయన అలా మైండ్ సెట్ ఉండుంటే ఈయన ఎందుకు దర్యాప్తుకి సహకరించకుండా కర్నూలులో ఆ రోజు హైడ్రామా చేశాడు? రెండోది సునీతమ్మ మీద, వాళ్ళ భర్త మీద దర్యాప్తు ఏజెన్సీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసు పెడితే అది తప్పుడు కేసు అని తేల్చారు క్లియర్గా. దాని మీద కూడా దర్యాప్తు జరపలే. ఇంకా తప్పుడు కేసు అని తేలిన తర్వాత తప్పుడు కేసు పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు? ఏది వేరే దర్యాప్తు. అవును, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చేయలేదు అసలు దర్యాప్తు? దర్యాప్తు ఎందుకు చేయలేదు? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఎందుకు చేయలేదు దర్యాప్తు వీటన్నిటి మీద? సిబిఐ కర్నూలు వెళ్తే సిబిఐ తరిమి కొట్టిన పరిస్థితి, దాని మీద కూడా దర్యాప్తు జరగలేదు. ఎందుకు అంత కొట్టే ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఎవరు? ఎందుకు చేయవలసి వచ్చింది? వీటి మీద దర్యాప్తు చేయాలి కదండి. మరి ఇవన్నీ అంశాలు వాళ్ళ సైడ్ ఇన్ని తప్పులు పెండింగ్లో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా మరి సిబిఐ మీద బ్లేమ్ వేయటం, సునీతమ్మ మీద బ్లేమ్ వేయటం, చనిపోయిన వ్యక్తి గురించి ఇటువంటి మాటలు మాట్లాడటం ఏ విధంగా కరెక్ట్ అనేది మరి ప్రజలు ఆలోచిస్తారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా కూడా. సునీతారెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో సిబిఐ అలా డ్రాగాన్ చేస్తూ ఉంటే కేసుని అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేసేవాడు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యి లోపల ఉండేవాడు. కరెక్ట్, నేనదే అంటున్నా. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ మీడియాలో ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన దానికి వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? మరి దాని మీద దర్యాప్తు చేయాలి కదా. ఎందుకు చేయరండి? అంటే ఎక్కడో చాలా విషయాల్లో ఏదో శక్తి దీని మీద కొంత ప్రభావం చూపిస్తుందనేది అర్థమవుతుంది. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు మీడియా ముందు ఇటువంటి అంశాలను ప్రస్తావనకి తేవటం ఎట్లా ఉందంటే దొంగ 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 అని అరిచినట్టు ఉంది. ఇది కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారి, ప్రధాన పాత్రధారి అవినాష్ రెడ్డి A8 బెయిల్ మీద ఉండి బెయిల్ నిబంధనలు కాదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వ్యవహారాన్ని చూస్తూ కోర్టులు ఉపేక్షించమని బెయిల్ రద్దు చేసి త్వరలో అరెస్ట్ చేయబోతా ఉంది అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.